హాయ్ అండి, నమస్తే. ఇండియన్ ఆర్మీ ఆ పేరు చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. దాదాపు భారతదేశ సరిహద్దులలో జవాన్లు 138 కోట్ల భారతీయుల కోసం కష్టపడి పనిచేస్తుంటారు. అసలు జవాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు జవాన్ పడే కష్టాలు ఎలాంటివి, బార్డర్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ కల్నాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్స్ ఆర్మీ ఫెడరేషన్ నుంచి కూడా ఆయన స్టేట్ చైర్మన్ అండి. తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఫస్ట్ ముందుగా మీకు నమస్తే. ఎలా ఉంటుంది అసలు ఇండియన్ ఆర్మీ, అసలు ఎలా వెళ్ళారు మీరు? ఒక కల్నాల్గా విఆర్ఎస్ తీసుకొని మీరు వచ్చారు. నేను బొమ్మెర గ్రామం నాది. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్ల దూరం. నేను ఒక ఫిషరీస్ ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి ఒక కూలి బిడ్డను. ఆ సందర్భంలో నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్స్, ఆ స్కూలింగ్ టైంలో పేపర్లో చదివాను. ఆ పేపర్లో కాశ్మీర్లో సైనికులు బాగా మరణిస్తారనే రోజు నాకు అనిపించేది, ఎందుకు ఒక చనిపోతారు? అప్పుడు చిన్న పిల్లలు కదా, మనకు పెద్దగా ఐడియా ఉండదు. 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ వరకు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి అనిపించేది. సరే, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు చేసేటువంటి పెద్ద పెద్ద ధైర్యంతో సాహసంతో కూడిన పనులు చూసి ఆర్మీలోకి పోవాలనేది ఒక కోరిక ఉండేది. సో దేనికి నాకు నా యొక్క చదువు అనేది ఉపయోగపడ్డది. నేను ఎంబీబీఎస్ చేయటం, తర్వాత ఎంబీబీఎస్ కాగానే ఒక డాక్టర్గా నేను ఇండియన్ ఆర్మీలో 99 అక్టోబర్లో నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ హౌ, అంటే నా యొక్క ఇంట్రెస్ట్ అనేది నన్ను అక్కడ తీసుకుపోయింది. ఓకే, మొత్తానికి ఆర్మీలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక మీరు ఫస్ట్ అనుకున్నారు చాలామంది చనిపోతుంటారు, జవాన్ల వీరమరణం పొందుతుంటే చూసారు పేపర్లో, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనుకున్నారు. ఆడికి వెళ్ళినాక మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండే? నా లైఫ్ స్టైల్ను 22 ఇయర్స్లో సుమారుగా చూస్తే నేను పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో, మనము నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పలు రకాల బార్డర్లు, ప్లస్ నది సముద్ర జలాలు, ఇవన్నీ చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైన అనుభవం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్ వాతావరణం ఉంది అంటే ఒక సోల్జర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అడిగిన క్వశ్చన్. రాజస్థాన్ అంతా డెజర్ట్ ఉంటుంది. కొంత ప్రాంతం, మెజారిటీ ప్రాంతాలు కొంత డెజర్ట్ ప్లేస్, కొన్ని మంచి మైదానాలు కూడా ఉంటాయి. డెజర్ట్కి వెళ్తే మనకు ఏంది, అది తీవ్రమైన ఎండ ఉంటుంది. సో సన్ స్ట్రోక్ అనేది, శాండ్ స్టామ్స్ అనేది, మనం ఒకరోజు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము ఇట్లా కూర్చొని భోజనం తింటున్నాం, ఆ శాండ్ స్టామ్ వచ్చేసింది, ఆ టెంట్ మొత్తం పోయింది, ఆ టెంట్లోకి పోయినాం. ఆ టెంట్ మా మీద మొత్తం కవర్ అయిపోయింది. సో అది మళ్ళీ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని రిట్రీవ్, అంటే మమ్మల్ని సేవ్ చేయడం జరిగింది. పెద్ద శాండ్ స్టామ్స్ వస్తూ ఉంటాయి. అది మనకు ఎండ ప్లస్ ఇటువంటి ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైపరీత్యాలు, శాండ్ స్టామ్స్ లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ. సో సోల్జర్ అక్కడ డ్యూటీ చేసినప్పుడు అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రకృతి విధంగా నేను చెప్పేది. నార్త్కి వెళ్తే మనం ఈవెన్ ఇప్పుడు మీరు అన్నారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మీరు పడే ఇబ్బందులు ఒక సైడ్ అయితే, అటు శత్రు దేశాలు మనపై దాడి చేస్తుంటే ఆ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి, అది కూడా మీరు కేర్. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే. సో మీరు నార్త్ కనుక వస్తే, నార్త్ ఈస్ట్కి కనుక వస్తే, ఇప్పుడు మనం నార్త్లో ది వర్స్ట్ సిచ్యువేషన్ కనుక మనం చూస్తే అది సియాచిన్ గ్లేషియర్. ఆ సియాచిన్ గ్లేషియర్లో పడేటువంటి సోల్జరు ప్రపంచంలో ఏ దేశానికి అటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్ లేదు. ఒకటి ఏంటంటే నేచర్ తోటి మనకు ఒక 25,000 ఫీట్ల హైట్లో అది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంట్లో అక్కడ ఆక్సిజన్ అనేది సబాప్టిమల్, అంటే ఆక్సిజన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఒకటి, మొత్తం మనకు 365 డేస్ అక్కడ మంచే, ఆ మామూలు మంచు కాదు. మనకు ఎక్కడ చూసినా మనకు అది ఫ్రోజన్ అయిపోయి -డిగ్రీస్ కంప్లీట్లీ, మనం ఒక -30-40 డిగ్రీస్ టెంపరేచర్ తోటి అక్కడ ఉంటుంది. ఈ సందర్భంలో అక్కడ నుండి పాకిస్తాన్ నుండి మళ్ళీ ఫైరింగ్ అవుతూ ఉంటుంది. సో సియాచిన్ నుండి కనుక చూస్తే ఆక్సిజన్ తక్కువ, అంటే మనం ఒక 100 మీటర్ నడవాలంటే నాకు తెలిసి ఒక 5 మినిట్స్, కనీసం ఒక 5 to 7 మినిట్స్ పడుతుంది, నడవలేము ఆక్సిజన్ లేక. గుండె
ఒక 150-200 సార్లు కొట్టుకుంటుంది ఒక్కొక్క సందర్భంలో. బీపీ పెరిగిపోతుంది. ఇక్కడ మెడికల్గా చాలా అంటే చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ చలి వల్ల ఆ స్నో నుండి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ తోటి స్నో బ్లైండ్నెస్ అంటాం మనం, కనిపించవు. తర్వాత ఆ చలితోటి ఆక్సిజన్ తక్కువ ఉండడం, హైట్ వల్ల రక్తనాళాల్లో గడ్డలు కడతాయి. దాన్ని డివిటీ అని, కాళ్ళలో రక్తం గడ్డగట్టడం, గజ్జల్లో రక్తం కట్టడం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అని, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం, బ్రెయిన్లో నీరు చేరటం, సెరిబ్రల్ ఎడిమా అంటాం మేము. ఒకటి పెద్ద, ఇవన్నీ ప్రమాదమైన జబ్బులు, చిన్నవి కావు. నేచర్ తోటి వచ్చేది కావచ్చు, శత్రుముఖలతో వచ్చేది కావచ్చు, రెండు వీర మరణాలే. ఆయనను ఇండియన్ ఫ్లాగ్ తోటి మనం కట్టి గౌరవప్రదంగా మన ఇంటికి తీసుకొస్తాం. మాకు బుల్లెట్స్ తోటి మనం ఫైర్ చేసేసి అక్కడ ఒక సొల్యూట్ మనం గన్ తోటి ఇస్తాం. గన్ తోటి సొల్యూట్ ఇచ్చి ఇంట్లో ఒక టీం వస్తుంది యూనిట్ నుండి. టీం గౌరవప్రదంగా ఆయన అన్ని పర్సనల్ ఐటమ్స్ తీసుకొని వచ్చి ఊరు కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఆ కుటుంబం అప్పుడు బాధపడకుండా వాళ్ళను చాలా వీరంగా గౌరవంగా ఫీల్ అయ్యేటువంటి ఎన్విరాన్మెంట్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. మీరు ఎప్పుడు నెగ్లెక్ట్. కల్నాల్ రేంజ్ వరకు మీరు వెళ్ళారు, అంటే మీరు విఆర్ఎస్ తీసుకునేంత వరకు కల్నాల్ రేంజ్ వరకు వెళ్ళారు. చాలామంది మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు. ఎవరైనా వీరమరణం పొందిన ఫ్రెండ్ ఎవరైనా మీకు? చాలా అండి. నేను డాక్టర్గా ఒక హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ మన చేతిలో ప్రాణాలు పోయిన సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో నేను డాక్టర్ కదా, సో డాక్టర్ కాబట్టి డాక్టర్ దగ్గరికి కదా అందరూ వచ్చేది. సో కాశ్మీర్లో నేను పనిచేసినప్పుడు 92 బేస్ హాస్పిటల్ అండ్ శ్రీనగర్లో, అక్కడ పుల్వామా ఈవెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 40+ క్యాజువాలిటీస్. ఇట్లా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ ఆపరేషన్స్లో కావచ్చు, మెడికల్ ప్రాబ్లమ్స్ తోటి కావచ్చు, 22 ఇయర్స్లో చాలామంది మిత్రులు చనిపోయిన రోజులు. అక్కడ గన్ షాట్ వూండ్స్ తోటి శత్రువులతోటి పోరాటప్పుడు మైన్ బ్లాస్ట్లు కావటం, తర్వాత ఐడియల్ బ్లాస్ట్ పోతుంటే వెహికల్. ఇప్పుడు ఏంది పుల్వామా ఘటన అనేది నేను అక్కడ ఉన్నప్పుడు, నేను ఆ టీంలో ఉన్నా. ఓకే, వెహికల్లో ఉన్నారా? టీంలో, హాస్పిటల్లో ట్రీటింగ్ టీంలో మేము ఉన్నాం. బట్ మా దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం లేవు. ఓకే, అది అన్ని చిన్న చిన్న పీసెస్ లేకపోతే చిన్న క్లాత్లో అదంతే తప్ప. సో అది అక్కడ ఏం బాడీ లేదు ట్రీట్ చేయడానికి. ఇట్లా ఈ విధంగా కాకుండా తలలు పుచ్చెలు పోయినాయి, కడుపులో పేగులు బయటకు వచ్చేవి, ఊపిరితిత్తులు మొత్తం బయట ఉండేటి, కాళ్ళు ఇరిగిపోయేది, సగం కాలు ఇరిగిపోయి సగం కాలు హ్యాంగ్ అయ్యేది. ఇట్లా మనం చాలా చూసినాం. హండ్రెడ్స్ ఆఫ్ అనేది కామన్. ఆ పరక్రమం అప్పుడు మైన్స్ అన్ని వేసిండ్రు, తర్వాత సీజ్ ఫైర్ అయిపోయింది, మైన్స్ తీసేయమన్నారు. ఆ తీసేసేటప్పుడు కొన్ని వేల ఎకరాలల్లో మైన్ ఫీల్డ్స్ వేసింది ఆర్మీ. ఓకే, ఆ మైన్ అంటే భూమి లోపల ఉంటుంది, 1 ఇంచో 2 ఇంచు లోపల ఉంటుంది. అక్కడ ఏముందో తెలియదు. వేసేటప్పుడు బాగానే ఉంది, తీసిన తర్వాత ఎక్కడ ఉంటుంది మనకేం తెలుసు. సరే, వాళ్ళకు డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ప్రకారం తీయాల్సిందే. తీయకపోతే ఏంటంటే రైతులకు ఇబ్బందులు అవుతాయి, డ్రిఫ్ట్ అయిపోతాయి మైన్స్. సో వీళ్ళు తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆకస్మికంగా యాక్సిడెంటల్గా ఆ మైన్ పైన కాలు పడుతుంటే నా కళ్ళ ముందు ఎగిరి గాల్లో ఎగిరి ఆ మంటలలో కాలిపోయిన సైనికులు నేను చూసినాను. కాలు ఆ మైన్ ఫీల్డ్ నుంచి కాలు అక్కడ బోంగని బ్లాస్ట్ అయిపోయిన తర్వాత కాలు ఒక సుబేదారి నా ప్రత్యక్షంగా నేను నా చేతిలో, ఒక సిపాయిలయ్యి సుబేదారులయ్యి మా సైనికులవి మేము చూసినాం, మేము ట్రీట్ చేసుకున్నాం, తర్వాత మేము తెచ్చుకున్నాం ఆ మైన్ ఫీల్డ్ నుంచి. ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. సో ఇక్కడ రెండు అన్నట్టు, ఒకటి సైనికుడు ప్రకృతితోటి ఫేస్ చేయాలి, సైనికుడితో శత్రు దేశాలతో వచ్చే. ఇప్పుడు సియాచిన్ అయితే ఎప్పుడు ఫైరింగ్ అయితేనే ఉంటుంది. ఓకే, ఆ ఫైరింగ్లో ఇటువంటి సబాప్టిమల్ ఆక్సిజన్ లెవెల్స్, సబ్జీరో టెంపరేచర్స్ ఉండి మనకు వాళ్ళు ఎటువంటి ఇవన్నీ గుర్తురావు వాస్తవంగా. అక్కడ ఎంత టెంపరేచర్ తక్కువ, ఏమి డ్రెస్ వేసుకుంటారు, భోజనం ఉందా లేదా, తర్వాత వాటర్ ఉందా లేదా, అక్కడ ఏముంటాయి సియాచిన్లో, అక్కడ ఏముంటాయి ఉంటాయంటే భోజనానికి ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, అన్నీ ఇస్తారు. బట్ అన్నీ ఇచ్చినప్పటికీ అక్కడ వెదర్ పర్మిట్ కావాలి కదా. ఇప్పుడు దగ్గర కాజు, బదాం, కిస్మిస్ అన్నీ ఉంటాయి, తినడానికి ఆకలి ఉండదు. సో మనం అట్లనే మన గవర్నమెంట్ బ్లేమ్ చేసేది కాదు, దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్. బట్ ఏంటంటే సో ఒకటి వెదర్ వల్ల, అండ్ ఆఫ్ కోర్స్ ఆ వెదర్లోనే ఇక చూడండి ఇప్పటి వరకు 75 సంవత్సరాల నుంచి ఎంత పటిష్టంగా మన బార్డర్ని కాపాడుతున్నారు. నిత్యం ఫైరింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫైరింగ్లో 100 మంది సైనికులు
చనిపోతూనే ఉంటారు కదా, చనిపోయినారు ఆయన నిత్యం అయితేనే ఉంటారు. సినిమాలలో చూస్తుంటాం అప్పుడప్పుడు ఏదైతే మనకి ఫైట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. ఈలోగా మన సోల్జర్స్ కోల్పోయిన పరిస్థితులు కూడా మన మూవీస్లలో చూస్తుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ బార్డర్లో జరుగుతాయి. ఇండియన్ బార్డర్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మెయింటైన్ కాదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక ఆర్డర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క యూనిట్ డిప్లాయ్ ఉంటాయి. ఓకే, ఏమంటున్నా, వేల కొద్ది కిలోమీటర్ల అన్నట్టు బార్డర్ ఏదైతుందో ఎల్సీ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, ఎల్ఏసి కావచ్చు, ఐబీ కావచ్చు, పదాలు వేరు వేరు ఉంటాయి. సో అక్కడ ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్కి కంపెనీస్ ఉంటాయి, కంపెనీకి సెక్షన్స్ ఉంటాయి. సో ఆ సెక్షన్లో 10-12 మంది ఉంటారు. ఆ 10-12 మంది ఏరియాలో, ఇంకో 10-12 మంది ఏరియాలో, ఇదంతా కలిసి ఒక కంపెనీ. వీళ్ళు ఏ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ దానికి ఒక కమాండింగ్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. కమాండింగ్ ఆఫీసర్ ఏది చెప్తుంది, అంతేగాని కమాండింగ్ ఆఫీసర్ తెలియకుండా ఏదో అక్కడ ఉన్న వాళ్ళని మనం కాల్ చేస్తామంటది. ప్రతి ఒక్క బుల్లెట్ కౌంటెడ్, అకౌంటబుల్, అకౌంటెడ్, అండ్ ప్రతి ఒక్క బుల్లెట్ బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ కమాండింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఒక్క బుల్లెట్ పోదు. ఆ బుల్లెట్ పోయిన తర్వాత దాని షెల్ కూడా చూపించాల్సి వస్తుంది. ఓకే, అంటే మీన్స్ ఈ పర్మిషన్ వచ్చే వరకు మనం కోల్పోతాం కదా. పర్మిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. 24 గంటలు సైనికుడు కన్ను తెరిచే ఉంటాడు. పర్మిషన్ కొరకు వెయిట్ చేయాల్సింది ఏం లేదు. పర్మిషన్ కొరకు వెయిట్ చేయాల్సిన విషయం ఏంటంటే అది యుద్ధాలు, ఆపరేషన్స్, అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. దానికి ఏదో 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. ఎస్, వార్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్. కానీ కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. కొన్ని ఆపరేషన్స్ ఏంటంటే మనకు మన ఫీచర్స్ కొన్ని హైట్స్ని ఒక్కోసారి వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు ఎస్ దట్ ఈజ్ ఎంఓడి డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ పర్మిషన్స్ కొరకి ఆ లెవెల్లో జనరల్ ఆఫీసర్స్ వాళ్ళు తీసుకొని ఎవ్రీథింగ్ ఒక చైన్ సిస్టమ్ లాగానే పోతుంటుంది. కానీ అంతలో అనర్థం ఏం జరగదు, అంతలో ఏదో ల్యాండ్ ఆర్డర్ కూడా డీవియేషన్ ఏం కాదు. ప్రతి ఒక్కటి పర్మిషన్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్కటి ఒక మెచ్యూర్డ్, ఒక మంచి అనుభవం, ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక కమాండింగ్ ఆఫీసరు ఒక కర్నల్ లెవెల్లో కూర్చొని, అది ఒక చిన్న విషయం కాదు. ఒక యూనిట్కి సుమారు 1500-2000 మంది జవాన్లు ఉంటారు. ఆ జవాన్లకి ఒక తండ్రిలాగా ఉండి, ఒక పులిలాగా ఉండి, కమాండింగ్ ఆఫీసర్ అంటే ఒక సింహగర్జన చేసినట్టు చేసి వాళ్ళందరినీ ఎంత అంటే అది అక్కడ యుద్ధం అవుతా అంటే కూడా యుద్ధంలోకి వెళ్ళి తీసుకుపోయేటువంటి ఘనుడు కమాండింగ్ ఆఫీసర్ అంటే ఆయన. సో ఆయన తోటి నడుస్తుంది అక్కడ. ఆయన సమ్ టైమ్స్ ఆయన స్పెషల్ పవర్స్ ఉంటాయి కావచ్చు, కానీ బట్ ఎనీ టైం ఆయన కూడా ఆయన పైన ఇంకా కమాండర్స్ ఉంటారు, జనరల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ కదా. సో అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ స్ట్రిక్ట్లీ అండ్ 100% ఈజ్ మెయింటైన్. 22 yearsలో మీ జర్నీ ఆర్మీలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు మ్యాక్స్? అలా సిద్ధపడే ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది. ఎప్పుడు మీరు ఎదుర్కొన్న ప్రాబ్లం ఈ 22 సంవత్సరాల్లో ఏదన్నా ఉందని? నేను ఏ సైనికుడైనా అంటే నా చేతుల మీద నేను చాలా అంటే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చూడటం జరిగింది. దాంట్లో మనకు వింటర్లో చలి కాగటం జరుగుతుంది. సో వెహికల్లో చలి కాగుతుంటే వెహికల్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత బాడీస్ మా దగ్గరికి వచ్చినాయి. మొత్తం కాలిపోయిన బాడీస్, మొత్తం కాలిపోయేట టైట్గా ఉన్నాయి. 3 ఎంత యంగ్ సోల్జర్స్. అది ఎంత భయంకరమైన వాతావరణం చెప్పండి. ఒక సోల్జర్ని తీసుకొచ్చిండ్రు, ఆయన తల పుచ్చి ఇట్లా పోయి ఉన్నది, శ్వాస కొట్టుకుంటా ఉన్నది. సర్దార్ ఎంత 20 ఏళ్ళ పిల్లగాడు. ఇటువంటివి అంటే ఇంజురీస్ ప్రకారం ఎన్నో కోకొల్లో వందలు చూసినాం. బార్డర్లో చూసినాం, ఐక్యరాజ్య సమితిలో చూసినాం. సో సర్వీస్ పరంగా చాలా అంటే చాలా చూడటం జరిగింది. ఇంజురీస్. ఇంకొకటి పర్సనల్ ఆస్పెక్ట్లో చూస్తే నా విషయంలో మీరు అడిగినప్పుడు నేను అది నాకు కావచ్చు, ఇంకా వేరే జవాన్ కూడా కావచ్చు. దానికన్నా ముందు జవాన్ది చెప్తా. ఆయన ఎంగేజ్ అయ్యొచ్చిండు, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కాలే, చనిపోయాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? పెళ్ళయింది, 1 month ఉన్నాడు, వచ్చి అక్కడ చనిపోయాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? మాకు ఒక 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకు 60-70 ఏళ్ళు వస్తాయి.
40 ఏళ్ళలో జరిపినటువంటి సైనికులకు తల్లిదండ్రులకు ఎస్ డబ్బు లంసం బాగానే వస్తుంది ఆర్మీలో, చాలా డబ్బు ఇస్తారు. కానీ ఒక వాల్యుబుల్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ అనేది పిల్లలకు, భార్యకు, తల్లిదండ్రులకు. సో నేను నా విషయంలో చూస్తే సారీ, మా పిల్లలు పర్టికులర్గా నాకు 2 daughters, ఎల్డర్ వన్ నేను వచ్చినప్పుడు ఒక వారం రోజుల వరకు నా దగ్గర రాకపోయేది. ఈయన ఎవరు కొత్త వ్యక్తి, మళ్ళీ పోయేటప్పుడు నేను వస్తాను ఎంబడి ఏడ్చేది. ఏది మీరు అక్కడి నుంచి బార్డర్ నుండి వచ్చినప్పుడు. ఇది మనిషిని హృదయాన్ని కలిగి బాగా కుదిపేస్తుంది. అంటే మీ పాప గుర్తుపట్టకపోయేదా? చిన్న గట్టు గుర్తుపడితే ఏజ్ ఎంత ఉండే పాప అప్పుడు? ఎంత 6 months, 1 year, 1.5 year, 2 years. తెలియదు పాపం, చిన్న పిల్ల 2-3 years అన్నప్పుడు. ఇప్పుడు రోజైతే మీకు మీ పిల్లలు అయితే గుర్తుపడతారు కదా మిమ్మల్ని. యా. సో మా పిల్లలు ఒక వారం రోజులు పడుతుంది. ఈయన ఏదో సంథింగ్, సమ్ ఫిజిక్స్ ఆర్ సమ్ కెమిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్, వైబ్రేషన్స్ వస్తుంటే మనోళ్ళు ఉన్నట్టున్నది అని. సో ఈ విధంగా అండ్ సమ్టైమ్స్ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతుంటారు. ముఖ్యంగా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ బాగా ఒక సైనికుడు భార్య సఫర్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు ఈ పాయింట్ స్ట్రెస్ చేయాలి. ఇది ఒక సైనికుడు భార్య టూ మచ్ సఫర్ అవుతుంది. ఆమె ఎన్ని విధంగా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. ఇంత పెద్ద ఆర్మీ నడుస్తుందంటే ఒక స్త్రీ యొక్క పేషెన్సీ, కోఆపరేషన్ తోటి జరుగుతుంది. ఆమె మరొక సోల్జర్. 15 లక్షల ఆర్మీ ఉంటే 15 లక్షల ఒక స్త్రీలు అంటే 30 లక్షల ఆర్మీ నడిపిస్తుందని అర్థం అక్కడ. ఇప్పుడు మీరు దాదాపు అన్నారు, ఇంత ఎమోషనల్గా చెప్పారు. అమ్మ నాన్న కానీ ఈవెన్ ఆర్మీ జవాన్ల ఫ్యామిలీ వైఫ్ కానీ ఎవరన్నా వాళ్ళు ఎప్పుడన్నా వద్దు ఈ జాబ్ వచ్చేయండి అనే సందర్భాలు ఉన్నాయి? అది జరగదు సార్ అంటారు, కానీ అది సోల్జర్ ఇంటికా నుంచి కాల్స్ అట్లా వస్తాయి, నిత్యం వస్తాయి. కానీ సోల్జర్ ఎప్పుడు వాపస్ రాడు. సోల్జర్ ఎప్పుడంటే ఎప్పుడు వచ్చింది. నేను 2 సంవత్సరాలు ఒక్క సోల్జర్ని చూడలే. ఆడ నైట్ కాగానే అంబుషన్ ఉంటుంది ఒకటి, ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, దాంట్లో ఎంతమంది రిటర్న్ వస్తారో మనకు తెలియదు. కానీ పోయేటప్పుడు నైట్ అందరు సంబరంగానే పడుతుంది. ఈ ఆపరేషన్కైనా, ఏ సర్చ్ ఆపరేషన్కైనా, ఏ చిన్న ఈవెంట్కైనా, ఈ పెద్ద ఈవెంట్కైనా, దేనికైనా జై బజరంగ బలి అంటారు, జై శ్రీరామ్ అంటారు, వెళ్తారు. అంతేకాదు అయ్యో ఏమన్నా వాడు చావగొడతాడు ఏమో అని అనుకోబడి వాళ్ళ సైనికులతో మేము పోయిన రోజులు ఉన్నాయి, మేము చూసిన రోజులు ఉన్నాయి. ఒక్క సోల్జర్ కూడా భయపడి బయటకు వచ్చింది లేదు. కావాలనుకుంటే ఒక మిత్రుడిని ఇంకో ఏమైనా ఫైరింగ్ వస్తుంటే ఈ సినిమాలు చాలా చిన్నవి, ఒరిజినల్గా మా కళ్ళతో చూసినాం. ఒక మిత్రుడు ఇంకో మిత్రుడు కాపాడడానికి ఆయన ముందుబడి తన ప్రాణాలు కోల్పోయినాయి. ఒక సైనికుడు ఆయన సిఓ కమాండింగ్ ఆఫీసర్ కాపాడడానికి ఆ వెహికల్ చుట్టూ, ఆయన చుట్టూ ఒక వలయంలాగా ఉండి సిఓను ఆఫీసర్ని కాపాడుకున్న రోజులు కోకొల్లోలు. కానీ ఒక్క సైనికుడు మాత్రం ఆ తల్లి ఏడ్చినా, తండ్రి ఏడ్చినా, భార్య గీ పెట్టుకుని ఏదైనా కానీ కంప్లీట్ సర్వీస్ చేసి వస్తారు. ఇప్పుడంటే టెక్నాలజీ అప్డేట్ అయింది, ఫోన్స్ వచ్చినాయి, ఫోన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు అంటే మీరు 22 years బ్యాక్ అంటే ఆ సిచ్యువేషన్ లేదు. అసలు ఎలా కమ్యూనికేట్, ఎలా ఫ్యామిలీ నైస్ క్వశ్చన్ యూ బ్రాట్ అవుట్. ఇది నేను చూసింది ఏంటంటే ఒక పోస్టల్ లెటర్ వచ్చేది కదా. సో మాకు లెటర్ రావడానికి 1 నెల రోజులు పెట్టేది, మేము రాస్తే వీళ్ళకి రావడానికి లెటర్ 1 నెల రోజులు పెట్టేది. ఫస్ట్ లెటర్సే, దెర్ వాజ్ నో ఫోన్స్. నేను ఆ పోస్టల్ కార్డ్స్ మాకు చాలా ఉన్నాయి, ఇంకా ఇంట్లో మా మేడం దాచిపెట్టింది. సో అంత. రెండవది కొద్దిగా తర్వాత ఏమైందంటే ఫోన్స్ వచ్చినాయి, ల్యాండ్ లైన్స్. ఆ ల్యాండ్ లైన్స్లో అందరికి కాకుండా కొంతమందికి ల్యాండ్ లైన్స్. సో ల్యాండ్ లైన్స్ ఉన్న వాళ్ళకి మేమేంటంటే ఒక 100-200 కిలోమీటర్ దూరం పోయి లైన్లో నిలబడి అందరం ఫోన్లో అప్పుడప్పుడు చేసుకునేవాళ్ళం అంతే. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మొబైల్స్ అంటే ఇప్పుడు వచ్చినాయి. సో కమ్యూనికేషన్ అనేది పోస్టల్ కమ్యూనికేషనే ఉండేది. దట్స్ ఇట్. ఓకే, ఇలాంటి మీ జాబ్ ఒక డిఫరెంట్ అండి. ఈవెన్ ఆర్మీలో మీ జాబ్ చాలా డిఫరెంట్. క్షతగాత్రులై దాదాపు వాళ్ళు వీరమరణం పొంది కూడా వస్తుంటారు. అంటే ఆ నిమిషం, చివరి నిమిషం మీ చేతిలోనే ఉంటుంది ఆ ప్రాణాన్ని కాపాడడానికి. అలాంటి సమయంలో మీ దగ్గర ఎక్విప్మెంట్ లేక వీరమరణం పొందిన సైనికులు ఉన్నారా? అట్లా జరగదు. ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మేము ఎక్విప్మెంట్ తీసుకుని వెళ్తాం అన్నట్టు. ఓకే, ఏ ఒక్క ఆపరేషన్ డాక్టర్ లేకుండా జరగదు.
డాక్టరు తర్వాత పారామెడికల్ స్టాఫ్ ప్రాపర్గా ఉంటారు. ప్లస్ మాకు హెలి అంటే ఎయిర్ ఎవాక్యుయేషన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది అన్నట్టు. క్షణాలలో హెలి వస్తుంది, ఎయిర్ అంబులెన్స్ లేదు, క్షణాల్లో వస్తాయి. సో 100 పేషెంట్స్ని మేము ఒక ఎయిర్ అంబులెన్స్లో పంపించిన రోజులు చాలా ఉన్నాయి. సో ఇండియన్ ఆర్మీలో అటువంటి సిచ్యువేషన్ రాలే. క్వశ్చన్ ప్రిసైజ్లీ డెఫినెట్గా మనం ఎక్విప్మెంట్ తోటి ఉంటాం, అండ్ మెడికల్ టీం ఉంటుంది, ఆ మెడికల్ టీం బ్యాకప్ కూడా ఉంటుంది. ఓకే, ఫెసిలిటీ లేక చనిపోయే సిచ్యువేషన్ ఇండియన్ ఆర్మీలో లేదు, రాదు. నెక్స్ట్ సార్, మీరు జాబ్ చేసిన టైంలో ఎలాంటి యుద్ధాలు జరిగినాయి మీ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సర్వీస్? నేను ఉన్నప్పుడు మనకు ఆపరేషన్స్ అనేది చాలా జరిగినాయి కాశ్మీర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 ఇప్పటికి కూడా ఆర్టికల్ 370 తీసే ముందైతే అనునిత్యం ఒక యుద్ధమే అక్కడ కాశ్మీర్లో, అది అనునిత్యం ఒక యుద్ధం. సో నేను ఎక్స్ట్రీమ్ బార్డర్లో కుప్వాడ తర్వాత డాబర్ తంగ్దార్ అని ఎక్స్ట్రీమ్ ప్లేసెస్, అక్కడ చాలా ఆపరేషన్ జరిగేవండి. ప్లస్ పరాక్రమ్ అనేది ఒక పెద్ద యుద్ధం వాతావరణం ఉండే, అదొకటి. ప్లస్ సెవెరల్ ఆపరేషన్స్ నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా. అప్పుడప్పుడే కార్గిల్ వేవ్స్ నడుస్తూ ఉన్నాయి నేను జాయిన్ అయినప్పుడు. సో ఇట్లా చాలా చేసిన సెవెరల్. శత్రు దేశాలకి అప్పుడప్పుడు మన జవాన్లు చిక్కుతారు. అలాంటి సమయంలో ఆర్మీ మూమెంట్ ఎలా ఉంటుంది వాళ్ళని కాపాడడానికి? అది దాన్ని అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు వాస్తవంగా. మనం అభినందన్ అభినందన్ ఆయన అంటే ఆయన లక్ తప్ప ఇంకోటి ఏం లేదు. లక్ అంటామా లేకపోతే ఇంటర్నేషనల్ దౌత్యమా మనకు చెప్పడం చాలా కష్టం. అభినందన్ మేమందరం కలిసి అభినందన్ ఈవెంట్ జరిగినప్పుడు మేము శ్రీనగర్లోనే, ఆయన ఎయిర్ఫీల్డ్లో ఉండేది, మేము శ్రీనగర్ హాస్పిటల్లో ఉండేది ఒక దగ్గరే. ఓకే, ఆ సందర్భంలో నేను అక్కడే ఉన్నా. అభినందన్కి ఇవన్నీ కాట్. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ట్రై చేస్తుంది గవర్నమెంట్ తీసుకురావడానికి. కొన్ని సందర్భాలలో వాళ్ళకి మనకు ఇంటర్నేషనల్ ఒప్పందం కొన్ని ఉంటాయి. ఆ ఒప్పందాల ప్రకారం ప్రిజనర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఇవ్వటం అనేది, హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీ దగ్గర కొంతమంది ప్రిజనర్స్ ఉంటారు, మా దగ్గర కొంతమంది ఉంటారు అనేది అదిలి బదిలీ జరుగుతుంది. కానీ చాలా టైం టేకింగ్ ప్రొసీజర్. దీంట్లో మీ కుటుంబాలు నాశనం అయిన రోజులు అది నరకం. ఇక దాంట్లో నుండి బయటకు వచ్చిందంటే ఆయన అదృష్టం తప్ప, అప్పటి గవర్నమెంట్ తీసుకునే అటువంటి నిర్ణయాలను తప్ప ఇక మనం మాట్లాడారా మీరు అభినందన్ గారు తిరిగి వచ్చినాక? లేదు. ఆయనను అక్కడి నుంచి వచ్చిన తర్వాత హీ వాజ్ కన్ఫైన్ టు సీక్రెట్ ప్లేస్, అండ్ దాని తర్వాత ఆయనకు అక్కడి నుంచి పోస్టింగ్ వెళ్ళిపోయింది. ఈవెన్ అప్పుడప్పుడు బార్డర్లో కవ్వింపు చర్యలు ఇండియన్ ఆర్మీపై మనం చూస్తుంటాం. అలా వీరమరణం పొందిన దాంట్లో సూర్యాపేటకు చెందిన సంతోష్ గారు, మీకు ఐడియా ఉందనుకుంటా, కల్నల్ గారు. అలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? కవ్వింపు చర్యలు అనేది అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు అయితేనే ఉంటాయి. ఇండియన్ ఇండియాకు ఉన్నటువంటి బ్యాడ్ లక్ అదే. ఇండియా ఎంత అయితే అందమో అంతే ప్రమాదంలో ఉంటుంది. ఇటు పాకిస్తాన్, అటు సైడు కొంత చిన్న బార్డర్ ఆఫ్ఘనిస్తాన్, చైనా, తర్వాత ఆఫ్ కోర్స్ మయన్మార్, భూటాన్, ఇవన్నీ. సో పలు దేశాలు మనకు, బంగ్లాదేశ్, ఇవన్నీ బార్డర్ తోటి ఉంటాయి. ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో జరుగుతూనే ఉంటుంది, అనునిత్యం జరుగుతూనే ఉంటాయి మనకు ఆపరేషన్స్ అనేటివి. ఈ కవ్వింపు చర్యలు అనేది. తర్వాత సంతోష్ కుమార్ గారు గురించి చెప్పినప్పుడు, మీరు సంతోష్ కుమార్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా నేను ఎక్కడైతే ఆయన కొద్దిగా ముందు జరిగింది, కొద్దిగా ముందున్నాడు, నేను లేలో ఉన్నా. సో లే లదాఖ్లో మేము పనిచేస్తున్నప్పుడు ఆయన కొద్దిగా ముందున్నాడు. సో వాళ్ళు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ సోల్జర్స్ కాబట్టి, సో దే ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ సిచ్యువేషన్స్ని చాలా చాకచక్యంగా మన వాళ్ళు ఎదుర్కోవటం వల్లనే ఇప్పటి వరకు మన బార్డర్ పటిష్టంగా ఉంది కదా. కవ్వింపు చర్య ఈజ్ నథింగ్ బట్ టు ఎంటర్ ఇన్సైడ్, అంతే కదా. వాడు పిఓకే అంటాడు, మన ఆజాద్ కాశ్మీర్ అంటాడు, మనం పిఓకే అంటాం, వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. తీసుకోవడానికి ట్రై చేస్తాం. చైనా అక్షయ్ చైన్ ఉన్నది, అక్షయ్ చైన్ మనదంటాం, మేము మనదని క్లియర్ చేస్తాం, వాళ్ళు వాళ్ళదని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ప్లస్ నార్త్ ఈస్ట్ బార్డర్ అంతా అక్కడ ఎంతో కొంత అది మనకు చూస్తూనే ఉన్నాం కదా.
ఎప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్సు, డిఫెన్స్ మినిస్టర్సు, బార్డరు సమావేశాలు అవుతూనే ఉంటాయి. సెవరల్ ప్లేసెస్ డిస్ప్యూట్స్ అనేటివి ఒక ప్రాపర్ ఫెన్స్ లేకపోవటం వల్ల లేటెస్ట్ హానరబుల్ డిఫెన్స్ హోమ్ మినిస్టర్ ఏమన్నారంటే ఎంత మేము ప్రాపర్ ఫెన్స్ చేయడానికి ప్లాన్లో ఉన్నాం. సో టిల్ ఆ ప్రాపర్ ఫెన్స్ ఎక్కడైతే వెస్టర్న్ ఫ్రంట్లో అయితే ఏదైతుందో ఆ విధంగా ఈస్టర్న్ ఫ్రంట్లో కూడా అదే విధంగా కనుక ఫెన్స్ వస్తే ఈ కవ్వింపు చర్యలు తగ్గొచ్చు. ఓకేనా? సో టిల్ దట్ టైం డిస్ప్యూట్స్ అని క్లియర్ అయ్యేంత వరకు సో ప్రిసైజ్లీ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ అవుతుంది అండ్ చాకచక్యంగా న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది ఏ కవ్వింపు చర్య. సో దాంట్లో కొన్ని ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం మనకు సైనికులకు అవుతుంటుంది. మీరు ఒక డాక్టర్ కాబట్టి ఎండనక వాననక చలి అనక ఒక జవాన్ కష్టపడుతుంటాడు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇందాక మాట్లాడారు ఆల్రెడీ సో ప్రాబ్లమ్స్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం? ఇది ఏ జర్నలిస్ట్ నన్ను అడిగింది లేదు ఇంతవరకు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఫస్ట్ మీరే అడిగండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు. ఎప్పుడంటే సోల్జర్కి ఎటువంటి గాయాలు అవుతున్నాయి అది దాంట్లో ఇంట్రెస్టెడ్, కానీ మెడికల్గా ఏం జబ్బులు వస్తాయి అనేది అడిగింది ఫస్ట్ మీరే. ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఏదైతే ఎనిమితోటి పోట్లాడుతున్నామో దానికన్నా 1000 టైమ్ వెదర్ ఎన్విరాన్మెంట్ తోటి. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ తోటి జబ్బులు చాలా వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక 18-25 ఏళ్ళ సోల్జర్స్కి హార్ట్ అటాక్ నేను వైద్యం చేసిన, అది వస్తుందా బయట? అక్కడ రక్తం గడ్డగడుతుంది కాబట్టి హార్ట్ అటాకులు. ఇక్కడే మనకు సియాచిన్ బేస్ లే లదాఖ్ ఏరియాలో ఆకస్మికంగా ఊపిరితిత్తుల్లో వాటర్ చేరుతుంది, దాన్ని హైపో అంటాం, హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా అంటాం. ఆకస్మికంగా విపరీతమైనటువంటి బ్రీదింగ్ డిఫికల్ట్ వచ్చి ఆయనను కిందికి తీసుకురాకపోతే చనిపోతాడు. హ్యాకో అంటారు. హ్యాకో బ్రెయిన్లో నీరు వస్తుంది. హై ఆల్టిట్యూడ్ సెర్బులర్ ఎడిమా అంటున్నాం, బ్రెయిన్లో నీరు వస్తుంది. కాళ్ళల్లో రక్తగడ్డలు, ఊపిరితిత్తుల్లో రక్తగడ్డలు, వాటిని ఎంబోలిజం, మనం డివిటివ్ను పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటాం. ఇవి అన్నీ ఒక ఎంత ప్రమాదమైందంటే దాంట్లో నుండి బయట పడతాడా చెప్పడం చాలా కష్టం. ప్లస్ వీళ్ళు ఆపరేషన్స్ వెళ్తుంటారు కాబట్టి మనకు ఇన్సెక్ట్ బైట్స్ ఉంటాయి, పాములు కలుసుడు అవి ఇవి. ఎంత ఎక్విప్మెంట్ తోటి ఉన్నప్పటికీ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, రికెట్సీల్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని ఉంటాయి. సైనికులకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇది పర్టికులర్గా ఇదంతా నార్త్ సైడ్ ఇది ఎక్కువ రిపీట్ అవుతుందా లంగ్స్లో ఇన్ఫెక్షన్? కామన్. తర్వాత ఇక్కడ వెస్టర్న్ ఫ్రంట్కి వస్తే మనకు సన్ స్ట్రోక్స్ బాగా అవుతాయి, ఎందుకంటే ఎండ ఎక్కువ కదా. సో దాంట్లో ఉండడం అంత ఇండియన్ గవర్నమెంట్ మనకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చిన, నేచర్ని మించిన కంఫర్ట్ మనం ఇవ్వలేం కదా. ప్రతి ఒక్క యాంగిల్లో ఒక గవర్నమెంట్ పోలేదు కదా. సో అక్కడ సఫర్ అవుతుంటాం. ఇక్కడ వస్తే సన్ స్ట్రోక్స్ ఎక్కువ, హీట్ ఎగ్జాషన్ అని, ఎగ్జాషనల్ హీట్ ఇంజురీస్ అని. ఇక్కడికి వస్తే ఇక టాప్ టు బాటమ్ మనకు ఇవన్నీ రక్తం గడ్డలు కట్టుడు, నీరొచ్చుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చుడు అనేది సోల్జర్స్కి బాగా జబ్బులు వస్తాయండి. ఇక్కడ బార్డర్లో పనిచేసేటప్పుడు, పీస్లో వచ్చినప్పుడు డిఫరెంట్ ఇష్యూ, బట్ బార్డర్లో పనిచేసేటువంటి సైనికులకి దే ఆర్ ఆల్వేస్ ఇన్ థ్రెట్ మెడికల్ సైడ్ ఆల్సో. మీరు కన్నీరు పెట్టుకున్న సందర్భం? కన్నీరు పెట్టిన సందర్భాలు కోకొల్లలు సార్. ఎందుకు కన్నీరు పెడతామంటే ఇంకొకసారి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాయుమంట జరిగింది, 45 మంది కాలిపోయింది. ఒక క్యారవాన్లో చలి కావడానికి బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, మన ఒక మిత్రుడు, ఆయన నిన్న వరకు కలిసి ఉన్నాం, మేము టీ తాగినాం, అప్పుడప్పుడు ఆ నిమిషం వరకు కూడా పక్కనే ఉంటాం. ఆయన ఖాళీ ఇట్లా అంటే మన కోడిని, అంటే నేను నా సైనికుడిని అటువంటి దాంతో ఎగ్జాంపుల్ చేయదలుచుకోలేదు. ఇట్లా అంటే స్టిఫ్గా అయి కాలిపోయి ఇట్లా ఆ సిచ్యువేషన్లో రక్తస్రావం అవుతూ ఉంటే, నొప్పి వస్తా అంటే, చేతులు లేకుంటే, మేము కాళ్ళు కట్ చేసి జీవితాంతం నువ్వు అంగవైకల్యం అని చెప్పినప్పుడు, ఆపరేషన్ బుల్లెట్ కళ్ళలు తగినప్పుడు, కన్ను తీసేసినప్పుడు, చెయ్యి తీసేసినప్పుడు, ఆయన పర్మనెంట్గా డిజేబుల్ అయినప్పుడు కొన్ని 100 మంది సైనికులు ఉంటారు మీకు. వాళ్ళు కాళ్ళు చేతులు లేకుండా మాట్లాడుతూ మాకు సాబ్ మై జారాం,
सब मैं मर रहा हूँ मेरे बच्चे को बताओ मेरे माँ को बता दो ఇవన్నీ చెప్పిన రోజులు చాలా ఉన్నాయి అబ్బా. ఇప్పుడు యూనిట్ వైజ్ ఇండియన్ ఆర్మీ వర్క్ విత్ యూనిట్ ద సెన్స్ ఆఫ్ యూనిట్ లాగా నడుస్తుంటుంది. సో ఆ యూనిట్ సోల్జర్ చనిపోయినప్పుడు యూనిట్ ఏడవదా? ఆయన ఒక సోల్జరుకి ఫ్యామిలీ యూనిట్ అన్నట్టు, ఆ యూనిట్లో పుడతాడు, ఆ యూనిట్లోనే రిటైర్డ్ వస్తాడు, దాంట్లో చనిపోతే ఏడవరా? అన్ని బంధాలు అక్కడే, అమ్మ నాన్న అక్క చెల్లి ప్రతి బంధం కాదు అది, మన ఇంటికన్నా ఎక్కువ బంధం ఉంటుంది అక్కడ. అది ఎటువంటి బంధం ఉంటుంది అంటే చాలా మనం చెప్పడం చాలా కష్టం. సో ఇటువంటి నా చేతిలో చాలామంది సైనికులు రాజస్థాన్ ఎడార్లో ఫైరింగ్ అవుతుంటే ఆ ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు మహాజన్ రేంజ్ సెంటర్ వాటిని ఒక పెద్దది షాట్ వచ్చి సైనికుడి దాకింది, ఛాతి మొత్తం ఓపెన్ అయి ఉన్నది, గుండె టప్ 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 గుండె కొట్టుకుంటా ఉంది, బ్లీడింగ్ బంద్ అయిపోయింది. ఎందుకు షెల్ వేడి ఉంటుంది కదా, రక్తనాళాన్ని కుంచుకపోయి ఆ గుండె ఇట్లా కొట్టుకుంటుంది. ఆయన నాకు సాబ్ ముజే బచావ్ ముజే బచావ్ ముజే బచావ్. సో మనకు తెలిసిన మన వైద్యం చేసుకొని మన ఆయనతో మాట్లాడుకుంటూ అక్కడ నుండి ఇంకొక 15 కిలోమీటర్ దూరం పోవాలి, సూరత్గఢ్ అని ఉంటుంది. అక్కడికి చేర్చేంత వరకు ఆయన లైవ్లో ఉన్నాడు ఏడ్చుకుంటూ, నేను బతుకుతున్నా చచ్చిపోతున్నా. సో ఫైనల్గా నెక్స్ట్ డే ఆపరేషన్ అయిపోయిన తర్వాత గుండె మొత్తం లోపల చాలా మెటల్స్ ఉండే అని బాగా డ్యామేజ్ అయింది. సో చనిపోయాడు. సో ఇట్లా చాలామంది నార్త్ ఈస్ట్ వాళ్ళు, నార్త్ వాళ్ళు, డాక్టర్ కాబట్టి మిగతా యూనిట్ల కన్నా ఎక్కువ క్యాజువాలిటీస్ నా దగ్గరికి వస్తాయి కదా. సో చాలా చూసినాం సార్ అటువంటి సందర్భాలు ఎదురైతాయి డాక్టర్. మీరు వచ్చి ఇక్కడికి 2 years అయిందా? ఇప్పుడు 2 years అయింది. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు పేపర్లో చూసినా న్యూస్ చూసినా కానీ మా ఎక్కడో దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, వీరమరణం పొందుతూనే ఉంటారు. మీరు అక్కడ వర్క్ చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు అలాంటి వార్తలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీలైనంత వరకు అక్కడ పోయి కలిసి వస్తాను. ఓకే. ఆ ఫ్యామిలీస్ని కలిసి వస్తాం. రీసెంట్గా పరకాల్లో జరిగింది, వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చినాం. ఓకే. ఇక్కడ ఒక రెడ్డి గారు ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్ జరిగిపోయింది, అక్కడ మాకు ఆ వార్త కొద్దిగా లేట్గా తెలిసింది. ఓకే. సో ఆయన దగ్గర పోలేదు, కానీ పోయేసరికి అక్కడ వాళ్ళు అదంతా అయిపోయింది. కానీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి ట్రై చేస్తాం మేము కలవడానికి. మనం కలిసి ఎవరికన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే సో మా ఆర్మీ తరఫున కూడా యూజువల్గా రాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ ఇక్కడ మొన్న మా ఇంకొక ఆయన ఫ్రెండ్ గ్రూప్ క్యాప్టెన్ ఒక చారీ గారు జరిగిపోవడం జరిగింది. సో ఇది 200% మేము కలవడానికి ట్రై చేస్తాం. కలిసి అఫ్కోర్స్ ఎలాగో బాధ అవుతుంది, మన వంతు మనం ఏమైనా చేయగలిగితే వాళ్ళకు వీ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. డాక్యుమెంటేషన్లు ఎక్కడన్నా ఆగితే సో అవన్నీ మేము హెల్ప్ చేస్తుంటాం. ప్లస్ నేనేంటంటే ఒకవేళ సైనికుడు మన తెలంగాణకు సంబంధించిన సైనికుడు సర్వీస్లో ఉన్నప్పుడు జరిగిపోతే కనుక నేను కూడా ఒక 50,000 రూపీస్ ఇస్తా అని సో ఐ ప్రామిస్. అండ్ ఇంతవరకు ఆ సంఘటన జరగలేదు, సైనికుడు ఈవెంట్ జరగలేదు కాబట్టి సో మనం అదొకటి. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తుంటారు ఏది దేశం లోపల ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పోస్టును బట్టి హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఉద్యోగి ఇబ్బందులు, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సందర్భాలు ఆర్మీలో ఉంటాయా? హైరార్కీ ఎట్లాగా ఉంటుంది. సో ర్యాంక్ పెరిగిన కొద్ది ఫెసిలిటీస్ ఉంటాయి, ర్యాంక్ తగ్గిన కొద్ది ఫెసిలిటీస్ తక్కువైతే పని ఎక్కువైతుంది, ఎవరికి ఏ ఉండాల్సిన పని ఆ పని ఉంటుంది. సో దాంట్లో ఆ గ్యాప్లల్లో బట్ విషయం ఏంటంటే ఒక సిస్టమ్ నడవాలి. ఒక వ్యక్తిని యుద్ధానికి వెళ్ళిపోని నువ్వు అక్కడ యుద్ధానికి పోవాలన్నప్పుడు ఒక అథారిటీ ఒక హైరార్కీ లేకపోతే నేను ఎందుకు పోతానే ఒక సిచ్యుయేషన్ వస్తుంది కదా. సో కాబట్టి ఆ చిన్న ఆ గ్యాప్స్ అనేది తప్పదు, మ్యాండేటరీ. ఇక్కడ ఏ ఫీల్డ్ తప్పదు. ఇప్పుడు ఒక సీనియర్ ఒక జూనియర్ సీనియర్ లేకుంటే సిస్టమ్ ఎట్లా నడుస్తుంది? పనిష్మెంట్ అథారిటీ కమాండింగ్ ఆఫీసర్ లేకపోతే సిస్టమ్ నడవదు కదా. ఆయన ఎట్లా భయపడతారు మరి సైన్స్ భయం అంటే ఇప్పుడు కొన్ని సందర్భంలో ఆయన భయపడి కూడా యుద్ధం పోయిన పరిస్థితి సావగొడతాడు సిఓ అనేది 99% జరగదు, కొన్ని సందర్భ సిచ్యువేషన్. బట్ ఈ గ్యాప్స్ అనేది తప్పనిసరి ఉంటాయి, అది ఏ ఆర్గనైజేషన్ అయినా ఉండాల్సిందే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మీరు కల్నల్గా వర్క్ చేశారు, ఆ ర్యాంక్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ ర్యాంక్ అనుకోవచ్చు, అంతేనా? అంతే. ఈవెన్ ఆ రేంజ్కి మీరు వెళ్ళేంతవరకు
ఎలాంటి కష్టాలు పడ్డారు? నేను డాక్టర్గా చదివేది అది కొద్దిగా ఇబ్బంది అయింది, అంతేగాని అది ఉండదు. అది చేసుకుంటూ పోయినాం, అది వచ్చేసింది అంతే. దాంట్లో పెద్ద కష్టం అనేది ఏం లేదు. ఎంబీబీఎస్ చదవటం, ఎండి చదవటం, ఇవే మనకు ఎగ్జామ్స్ అనేది. మెంటల్ అంటే ఇక్కడే కష్టపడ్డారు మీరు, అక్కడ హ్యాపీనే ఉన్నారా? నాకు ఎప్పుడు ఇంత సమస్య రాలేదు. కాకపోతే ఒక 2 సార్లు ఆ సైనికుల దగ్గర ఐక్యరాజ్య సమితిలో ఉన్నప్పుడు మిలిటరీ అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు పెన్నుసార్లు కాల్పుల మీదకి త్రుటిలో తప్పిన సమయాలు ఉన్నాయి. తర్వాత అది ఎందుకంటే దగ్గరలో ఉండేవాళ్ళం కదా, సో దగ్గరలో ఉన్నప్పుడు ఆ ఫైరింగ్ బుల్లెట్ మన దాఖలే కావచ్చు, అదృష్టం. ఆయన చేసినటువంటి షెల్స్ మన మీద పడలే, అంతే లక్ అంతే. కానీ పక్కకు పడ్డాయి, వెనకాల పడ్డాయి, ముందు పడ్డాయి, కానీ మన మీద పడలే అది. కానీ టచ్ వుడ్ నాకైతే ఫ్రైట్నింగ్ అండ్ ప్రమాదమైన సిచ్యువేషన్స్ కోకోలలో అందులో వచ్చినా నాకు ఏం కాలేదు. ఈవెన్ ఇప్పుడు మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు, ఇన్ని రోజులు 22 years ఆర్మీకి సేవ చేసి ఇప్పుడు పబ్లిక్లో తిరుగుతున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అబ్బో, ఎందుకంటే అక్కడ రూల్స్ వేరు, ఇక్కడ మీరు చూసేది లైవ్లో వేరు. లైవ్లో చూసి వచ్చారు మీరు. వెరీ టఫ్ క్వశ్చన్ అడిగినారు. వీళ్ళ కొరకే మేము అక్కడ పనిచేసినాం. అవును. కానీ ఇక్కడ ద డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఏదైతుందో వెల్ ఈజ్ గివింగ్ ఏ గుడ్ షెల్టర్ టు ఇండివిజువల్. ఈజ్ మొత్తం ఒక ఇండివిజువల్ ఇక్కడ టూ మచ్ పవర్ఫుల్, మామూలు పవర్ఫుల్ కాదు, టూ మచ్ పవర్ఫుల్. కాకపోతే ఫ్రీడమ్ ఎక్కువైందా వీళ్ళకి టూ మచ్ ఫ్రీడమ్ కదా. ఒక చేతిలో డెమోక్రసీ, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పెట్టి ఒక ఆట ఆడిస్తూ ఉంటారు వీళ్ళు. నేను చూసేది కదా, అక్కడ రూల్ ప్రకారం సిఓ ఏం చెప్తే అది చేసేది, అయిపోయింది. అక్కడ మాకు ఎవరితో ఏం సంబంధం లేదు. ఇక్కడికి వస్తే అందరు సిఓలే. ఇక్కడ ప్రతి ఒక్క మంచి సిఓనే. ఇట్స్ వెరీ టఫ్. కానీ వీళ్ళు కొద్దిగా నాకైతే ఇనిషియల్గా ఒక 6 months అసలు అడ్జస్ట్ కాలే. నేను హానెస్ట్ చెప్తున్నా. ఇక్కడికి వస్తే అసలు నేను విఆర్ఎస్ పెట్టి వీళ్ళందరికీ మధ్యలో ఉండాలి. నా సొంత రెగ్యులర్ గా మీరు బయటికి అంటే బైక్ మీద పోతారు, చూస్తుంటారు ట్రాఫిక్ గానీ, ఆయనకి ఏది దోస్తే ఆయన తిని తిని ఆడనే ఉంచే, ఇంకా పుణ్యం మన మీద ఉంచాడు, ఆడనే ఉంచుతాడు. ఏమంటారు, ఆ సిగరెట్ తాగి మన మీదకి పొగ ఊదే. ఆయనకు అందరు ఇటు పోవాలని ఉల్టా వచ్చే, ఇట్లా పోతుంటే సైడ్ నుంచి వచ్చే, సిగ్నల్ క్రాస్ అయిపోయాయి. ఎవరినన్నా ఏంది బ్రదర్ ఇది అని చెప్పేసి మీరు అనుంటారు. మ్యాక్స్ పొరపాటున ఇక్కడ పిల్లలు నా బండి బిడ్డ దగ్గర వాళ్ళు తాగుతూ ఉంటారు, చిన్న పిల్లలు పాపం, ఇంటర్మీడియట్ కూడా లేనట్టున్నారు. ఏంద్రపేట తాగుతాడు ఎవరు మమ్మల్ని అంటానికి. ఒక్కసారి అన్న నాకు అప్పుడే అర్థమైపోయింది నేను ఏం చేయలేను వీళ్ళది. వీళ్ళు అనడం అనేది మనం ఈ కాలేజీలో పోయి నేను లెక్చర్స్ ఇస్తుంటా, ఇట్లా చేద్దాన్ని. ఇండివిజువల్గా ఏమనలేను. ఆ పర్సన్ మిమ్మల్ని ఆ మాట అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ నవ్వుకుంటా నేను. వీళ్ళ కోసమే కదా మీరు అక్కడ పనిచేసింది బార్డర్లో. నేను నవ్వుకుంటా. ఎంతమంది సైనికులు ఉంటారండి ఓవరాల్ ఇండియన్ ఆర్మీ? మనకు 15 lakhs ప్లస్ ఉంటారు. అంటే ఇప్పుడు అంతమంది 138 కోట్ల మంది కోసం ఇక్కడ వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు ఇది మాటలు అంటే ఎలా? ఇక్కడ చాలా మీరు సరే దీన్ని మాధ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక కలెక్టర్ దగ్గరికి చిన్న విషయం తోడు పోయినాం. ఒక కర్నల్ అంటే 3 గంటలు కూర్చోబెట్టాడు ఆయన. నా ఫైల్ చూసుకోండి, నేను ఐ వాజ్ ఇన్ యూనిఫామ్ ఆల్సో. ఈవెన్ 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏం లేదు, ఆ రోజు జాయిన్ అవుతున్నాడు డ్యూటీలో. కలెక్టర్ గారు అందరు వచ్చి బోకేలు ఇస్తున్నారు ఆయనకు. ఆ బోకేలు తీసుకుంటే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ. బొకేలు కావాలి ఆయనకు అందరికి. కానీ అక్కడ ఒక సైనికుడు బయట కూర్చున్నాడు అనేది, అది 2 గంటల తర్వాత లోపల తీసుకొని ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆ అప్లికేషన్ తీసుకున్నాం గౌరవప్రదంగా. పోలీస్ స్టేషన్లోకి పోతే నేను నా ప్రాక్టికల్గా నేను చూసిన ఏదన్నా ఎవరి తన అవసరాలు ఉంటే పోతాం కదా, చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మిస్బిహేవ్ కూడా చేస్తారు. చూస్తున్నాం మనం. అది తప్పు. వాళ్ళు ఒక సైనికుడికి ఇప్పుడు మీరు పేపర్లో చూస్తున్నారు కదా, చాలా మంది సైనికులు అక్కడ ఉంటే ఇక్కడ భూ కబ్జాలు అవుతుంటాయి. ఆ భూ కబ్జాల గురించి ఎప్పుడైనా వచ్చినప్పుడు పోలీసులు పెద్దగా స్పందించరు. సో నేను ప్రజలకు, అధికారులకు నేను ఈ యొక్క తొలి వెలుగు మాధ్యంగా చెప్పేది ఏంటంటే,
ఒక సైనికుడు మీ కొరకు అహర్నిశలు కష్టపడుతున్నప్పుడు ఆ సైనికుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యూ స్టాండప్, నిలబడండి, గుండెలకు అద్దుకోండి, సొల్యూట్ కొట్టండి, ఆయనకి ఏమైనా చేయగలిగితే చేయండి, లేకపోతే మాత్రం కించపరచకండి. ఓకే, ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు కూడా ప్రతి ఇంటి నుంచి ఆర్మీకి కనీసం ఒక 2-3 years పంపిస్తే అలాంటి రూల్స్ ఎందుకు తీసుకురావట్లేదు ప్రభుత్వం? ఎందుకు తీసుకురావట్లేదు అనేది ఇట్స్ ఎ పార్లమెంటు డిసిషన్. నాకు తెలియదు అది. బట్ మీ యొక్క ప్రపోజల్ ఇట్స్ వండర్ఫుల్ ప్రపోజల్. దేశభక్తి అనేది దేశాన్ని తీసుకుపోతుంది అన్నట్టు ముందుకు. ఫ్యూచరు మన పిల్లలు అందరూ మంచిగా ఉండాలంటే దేశభక్తి చాలా అవసరం. కరప్షన్ లేకుండా ఉండే అటువంటి వ్యక్తులు. సో ఒక చైల్డ్, ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఐ థింక్ ద రైట్ పర్సన్. సమ్మర్ వెకేషన్లో 2 months ఆ బార్డర్లో చూసిస్తే చాలు నాకు. 3 years మీరు అంటున్నారు. 3 years ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఒక సమ్మర్ వెకేషన్స్, ప్రతి సమ్మర్ వెకేషన్స్లో ఆయన 2 months ఆ నార్త్లో ఏమంటున్నా, నార్త్లో పర్టికులర్గా పాకిస్తాన్ బార్డర్లో, రాజస్థాన్ బార్డర్లో చూసి వస్తే చాలు. ఈ దేశం ఎంత అంటే సూపర్ పవర్ అనేది 5 ఏళ్ళలో అయిపోతుంది. మనం చూసి ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత అరే ఈ సైన్యం ఇంత మన భారతదేశాన్ని కాపాడడానికి ఇంత టఫా, ఇంతమంది ప్రాణాలు పోతున్నారా, ఇటువంటి బుల్లెట్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎంత ఉండాలన్నా, మనకి ధైర్య సాహసాలు వస్తాయి, దేశభక్తి వస్తుంది. ఆ దేశం ఎంత అందంగా ఉందో చూస్తాడు. కాశ్మీర్ ఉంటుంది, ఎండాకాలం ఒక అందం ఉంటుంది, వానకాలం ఒక అందం ఉంటుంది, చలికాలం ఇంకో అందం ఉంటుంది. చూస్తేనే కదా నీకు గొప్ప తెలిసేది. ఈ స్టెథోస్కోప్ నేను కొనుక్కొసుకున్నా, దీనికి 10,000 అయింది. ఈయన తీసుకొని ఎరగొట్టిండు అనుకో, దీని గొప్పతనం ఏందో నాకు తెలుసు కదా. ఆయనకి ఇచ్చేసి ఎక్కడో పెట్టేసి కూర్చుంటుంది దాని మీద. దట్ ఈస్ వాట్ ద పొలిటీషియన్స్ ఆర్ డూయింగ్. పొలిటీషియన్స్ ఏంది, సీనియర్ ఈవెన్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్సో పీపుల్ ఆర్ డూయింగ్. మనం పేపర్లో చూస్తలేమా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఇండల్జ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీ చూస్తలేమా? సో ఏంటంటే నాకు తెలుసు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎట్లాగో పోవాల్సిందే. ఈవెన్ ఎమ్మెల్యే కాగానే ఈయన పోయి రావాలి ఫస్ట్ 2 నెలలు, ఎంపీ పోయినాక పోయి రావాలి ఈయన. అప్పుడు కానీ వీళ్ళను ప్రమాణ స్వీకారం చేయొద్దు. ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఈయన పోయి బార్డర్ పోయి పని చేసి రావాలని అడిగితే 2 నెలలో కనీసం నెలనే చేసినా, నెల చేసేదాకా ఈయనను వచ్చి ప్రమాణ స్వీకారం చేసుకోమని చెప్పండి. ఇటువంటి ప్రపోజల్ రావాలి పార్లమెంట్లో. దేశం పటిష్టం కావాలండి. లేకపోతే ఇజ్రాయెల్ ఏమవుతుంది ఈరోజు, పలస్తీన్ ఏమవుతుంది, ఉక్రెయిన్ ఏమవుతుంది, రష్యా ఏమవుతుంది, ఇవాళ రేపు నార్త్ కొరియా, సౌత్ కొరియా ఏదో అయ్యేటట్టున్నది. ఎక్కడ ఇరాన్, ఇరాక్, ఎక్కడ యుద్ధాలు లేవు చెప్పండి. దేశం పటిష్టం కావాలంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు కదా. ఓన్లీ చెప్పుకుంటున్నాం అంతే. అది మరి మనుషులను తయారు చేయి. మనుషులను తయారు చేయడానికి నీకు ఎన్నో అవెన్యూస్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవెన్యూ. ఫస్ట్ నీ దేశం చూసిరాను, నీకు దేశానికి ఉన్న కష్టాలు 2 months 1 month సార్ నేను చెప్పేది. ఇంకా జస్ట్ మీరైతే 1 month చెప్తున్నా నేను. దాంతో ఎంతో చేంజ్ వస్తుంది. హాలిడేస్లో పొలిటీషియన్ మాత్రం ఎమ్మెల్యే కాకముందుకే, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కాకముందుకే ఫస్ట్ వీళ్ళు పోయి రావాలి. పబ్లిక్ ఎన్నుకోగానే గెలవగానే అక్కడికి వెళ్ళి పోయి రావాలి అంతే. ఈ ఫారెన్ టూర్లు ఇవి కాదు. ఫారెన్ టూర్లు అది వేరు, టెక్నాలజీ నేర్చుకోవడానికి పోతుండొచ్చు, అది వేరు. ఫస్ట్ నీ దేశాన్ని చూసినాడు. వీళ్ళందరూ సియాచిన్ పోయి రావాలి. అదేనండి, సియాచిన్ పోవాలి, పాకిస్తాన్ బార్డర్లో కూర్చొని రావాలి వీళ్ళు. ఆ ప్రకంపనాలలో ఏముంటుంది, సైనికుడు ఏంది, బార్డర్. సైనికుని గొప్పతనం చూస్తాను కాదు, నువ్వేం చూడాలి గొప్పతనం. మా గొప్పతనం నువ్వు మా పొగడాల్సిన అవసరం ఉంది. దేశమాత కొరకు మేము చేస్తూనే ఉన్నాం. మా గొప్పతనం ఏందో మాకు తెలుసు, మా తల్లిదండ్రులకు తెలుసు, మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దేశం కొరకు నువ్వు ఫస్ట్ ఇంతమంది ఎన్నుకుంటారు నిన్ను, 2 లక్షల మంది 3 లక్షల మంది ఎన్నుకున్నప్పుడు నువ్వు పోయి చూసి వస్తేనే కదా. అదన్నట్టు ఇట్స్ గుడ్ ప్రపోజల్. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన దేశం చాలా గొప్ప దేశం, అందమైన దేశం. ప్రపంచ దేశాలలో మన దేశానికి మంచి పేరుంది. ప్రపంచ దేశాలలో మన సైన్యం చాలా శక్తివంతమైనటువంటి సైన్యం, చాలా డిసిప్లిన్డ్ సైన్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, రాజ్యాంగాన్ని కాపాడుతుంది. కనుక ప్రతి 140 కోట్ల జనాభా, ప్రతి ఒక్క వ్యక్తి అనునిత్యం ఒక ఇండియన్ ఫ్లాగ్ను ధరించాలి. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ను ఇక్కడ ధరిస్తారా, లేకపోతే ఇక్కడ ధరిస్తే గుండెలో ధరించినట్టు అనునిత్యం రావాలి. ప్రతి ఒక్క వ్యక్తి సోల్జర్ లాగా ప్రవర్తించాలి. నేను కూడా సోల్జరే.
ఆ సోల్జర్లా అక్కడి సోల్జరు శత్రువుని కాపాడితే శత్రువుని కాపాడితే ఇక్కడ సోల్జరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు అడ్డు ఉంటట్టు అందరూ సోల్జర్లా ప్రవర్తించినప్పుడు సమస్యలే ఉండవు. అండ్ ప్లస్ పిల్లలకి కనీసం సమ్మర్ వెకేషన్స్లో బార్డర్ పరిచయం కావాలి. పాలిటీషియన్స్కి ఒక 1 month అన్నా బార్డర్ పరిచయం కావాలి. అప్పుడే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. అండ్ మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్ అండ్ థ్యాంక్ యూ టు యువర్ ఛానల్. చూసారు కదా, దేశ సరిహద్దులలో మన కోసం పోరాడిన కల్నల్ గారు ప్రస్తుతం మనతో ఈరోజు ఇంటర్వ్యూ, రిపబ్లిక్ డే సందర్భంగా మన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ వ్యూవర్స్కి మేము అందిస్తున్నాం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. జై హింద్.